Super movie and the good message for this generation. Super movie, I enjoyed a lot. Super, all super. మూవీలో హైలైట్ సీన్ అంటే ఏమంటావు? ఆ బంగాళ దుర్గం హైలైట్ బ్రో. ఓకే. సాంగ్స్ ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయి. కామెడీ ఏమైనా ఉందా సినిమాలో? కామెడీ ఏం లేదు కానీ కొంచెం ఎమోషనల్, కొంచెం లైట్ గా. సినిమా అయితే బాగుంది, ఎంజాయ్ ఫ్యామిలీ గురించి బాగుంది సినిమా అయితే. సినిమాలో సాంగ్స్ ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయి. ఓవరాల్ గా ఏంటి సినిమాలో హైలైట్ సీన్ అంటే ఏమంటారు? అయితే సినిమా అయితే మంచిగా ఉన్నది. సినిమా ఫ్యామిలీ సినిమా, ఇది ఫ్యామిలీతో రావచ్చు. ఇటేంటంటారా? ఇట్ అవుతుంది. చాలా బాగుంది. ప్రతి రైతు కుటుంబం చూడాల్సిన సినిమా. చాలా రిలేట్ అవుతారు. మ్యూజిక్ చాలా బాగుంది అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా జస్టిస్ చేశారు. తప్పకుండా బలగంలానే ఉంది. బలగం కంటే బాగుంది యాక్చువల్లీ. మూవీలో హైలైట్ సీన్ అంటే ఏమంటారు? హైలైట్స్ ఏంటంటే వాళ్ళ నాన్న విగ్రహం తెస్తాడు కదా, అది బాగుంటుంది. వాళ్ళ కోసం ఫ్యామిలీ కోసం కష్టపడతారు కదా, బాగుంటుంది. సాంగ్స్ ఎట్లున్నాయి మూవీలో? 3 ఉన్నాయి. మూవీలో హైలైట్ అంటే హైలైట్స్ ఏమున్నాయి మూవీలో? ఇంకా హైలైట్స్ అంటే బాగుంది మూవీ. అంటే ఫ్యామిలీతో రావచ్చు అంటారా? రావచ్చు. మూవీ ఎలా ఉంది? సూపర్ ఉంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. బల్గం తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీతో వచ్చిందంటే ఇదే మూవీ. అందరు తప్పకుండా చూడాల్సిన బాబుయే రియల్ హీరో. చాలా అదిరిపోయింది అసలు. మేము చూసి మైండ్ బుర్ర పాడు అసలు సినిమా. బలగంకి మించి ఉంది. అసలు ఎక్కడ చూడలే అలాంటి డైరెక్షన్. సూపర్ బాస్టమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బ్లాక్ బస్టర్ బా. బాగుంది, చాలా బాగుంది. సినిమాలో ఏం నచ్చింది మీకు? అంటే అంటే ఫైనల్ మూవీ అంతా నచ్చింది. ఆశపడొద్దు దేనికి, మన దొరికిన దాని మీద ఆశపడొద్దు. హిట్ అవుతుంది అంటారా? అన్న ఇగో సినిమా బాగుందన్న. పల్లెటూరు నుంచి వచ్చేటోళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మేము పల్లెటూరులో ఉంటున్నాం కాబట్టి ఆ సినిమా ఎట్లుంటుందో మేము ముందుగానే చెప్పగలిగినాం. కాబట్టి సిటీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాలి. ప్రతి ఒక్కరు పుష్ప, ప్రతి ఒక్కరు బాహుబలి, ప్రతి ఒక్కరు త్రిపుల చూడాలంటే అలా కుదరవు కదన్న. ఫైట్ సీన్స్ మనకు అన్ని అలాంటివి ఉండాలంటే కుదరవు. కాబట్టి బాపు లాంటి సినిమా చూస్తే మనకు సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఫ్యామిలీ ఎట్లుంటుందో తెలుస్తుంది, ఆర్థిక పరిస్థితులు ఎట్లుంటుందో తెలుస్తుంది. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఇంకా మన డబ్బులు అంటే విచ్చలవిడిగా ఖర్చు చేస్తాం. అదే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక పంట చేతికి వచ్చే టైంకి వర్షం పడి ఎట్లా ఖరాబ్ అవుతుంది, ఎట్లా నష్టాలు అవుతాయి, మళ్ళీ అప్పుల పాలయ్యి మళ్ళీ రైతులు ఎట్లా చెల్లిపోతారు, మొత్తం అవి తెలిసిన వాళ్ళకే. కాబట్టి ఆ రైతు బాధ తెలిసిన వాళ్ళే కాబట్టి ఆ సినిమా నచ్చుతుందన్న. ఇంకా పుష్ప సినిమా ఇంకా అలాంటి గుంటూరు కారం అలాంటివి కావాలంటే ఇంకా మనకు ఇంకా ఏం లేదన్న. ప్రతి ఒక్కరు బాబు సినిమా చూడాలి. మన సార్ బ్రహ్మాజీ సార్ చాలా ఇరగదీసిండన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ముందుగా అలా ఆ బలగం సినిమా ఎట్లా ఉందో అన్న, బాబు సినిమా కూడా అట్లనే ఉంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాబు సినిమా బాగుంది బ్రో. సినిమా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ గురించి ఉంది. సినిమా బాగుంది. అంటే ఫ్యామిలీకి అందరూ నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది. ఈ జనరేషన్ వాళ్ళకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ మంచి ఉన్నది. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడొచ్చు సినిమా. మంచి ఒక బ్యాక్గ్రౌండ్. మూవీలో హైలైట్ సీన్ అంటే ఏమంటారు? కొమరయ్య తాతయ్య మంచి ఉన్న కొమరయ్య హీరో. ఫ్యామిలీ ఒక ఆడియన్స్ బాగుంది సినిమా. ప్రపంచ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? బాగుంది. ఆయన యాక్టింగ్ పిక్స్ లెవెల్ సినిమాలో. అవునా? ఆయనదే హైలైట్ ఉంటుంది. 1 man show ఆయనది. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ కూడా బాగున్నాయి. మంగ్లీ కూడా ఆటలు బాగున్నాయి. ఓకే. సినిమా ఓవరాల్ గా రేటింగ్ ఎంతకు రేటింగ్ చెప్తే మీరు? 5కి 4.5 ఇస్తాను నేను. మరి మీ ఫ్యామిలీతో వస్తారా? మా ఫ్యామిలీతో వస్తాం. ఈవినింగ్ ఇట్లా ఫ్యామిలీతో వస్తాం. కామెడీ సీన్స్ ఏమైనా ఉన్నాయా? కామెడీ అన్ని ఆల్ మిక్స్ ఉన్నాయి. ఒక విలేజ్ గురించి సినిమా మొత్తం లైక్ బల్గం లెక్క సినిమా. మొత్తం ఎమోషన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే సినిమా ఇది. ఒక విలేజ్ గురించి ఏంది చూపించిన సినిమా గురించి మొత్తం. ఆవులు విలేజ్ ఎట్లుంటది ఏంది అనేది చూపించిన సినిమా మొత్తం. సినిమా అయితే బాగుంది బ్రో. ఓవరాల్ గా చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు సినిమా. ఆడియన్స్ కి ఏం వచ్చి సినిమా చూడొచ్చు. సినిమా అందరికి వర్త్ సినిమా అంతే. బాపు మూవీ ఎక్సలెంట్, అదిరిపోయింది. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. మరో బలగం అవుద్ది, చూడొచ్చు. బాగుంది. చాలా బాగా చేశారు. ఎమోషనల్ గా బాగుంది. ఒక 5 minutes ఉంటుంది గంగావాది క్యారెక్టర్. అంతవరకు అయితే బాగానే మెప్పించింది, పర్లేదు. అందరు బాగా చేశారు భయ్య. ఈ సినిమాలో మరో బలగం అని అన్నా కదా, సాంగ్స్ అయితే వేరే లెవెల్, మ్యూజికల్ హిట్ అని చెప్పొచ్చు. ఎమోషనల్లీ బాగుంది. రైతు కష్టాన్ని చూపెట్టిండు ఫైనల్గా. మొత్తానికి చెప్పాలంటే మరో బలగం భయ్య బాగుంది. లేదు, రైతులకు బాగా నచ్చుద్ది.
కనెక్ట్ అవుద్ది బాగా. ఓవరాల్గా ఆ మూవీలో హైలైట్ సీన్ అంటే ఏమంటారు? హైలైట్ అంటే ఇక డార్క్ కామెడీ చూపెట్టిండు, ఎమోషనల్గా కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి. క్లైమాక్స్ అయితే బాగుంది. సాంగ్స్ అన్ని సాంగ్స్ బాగున్నాయి.